రాజమహేంద్రవరం కడియం పేపర్ మిల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, అక్రమ లాకౌట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని, తక్షణమే సమస్య పరిష్కరించకపోతే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి పేపర్ మిల్లు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. సోమవారం స్థానిక శ్యామల సెంటర్ వద్ద గల సిఐటి కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్టు కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు, పర్మనెంట్ స్కిల్ అప్గ్రేడేషన్, ఇతర న్యాయమైన డిమాండ్స్ పై సమ్మె చేస్తున్నారని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ తెలిపారు. యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు శ్యామల సెంటర్ నందు నిరసన తెలిపాయి. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణమి రాజు, ఏఐ సునీల్ తదితర కేంద్ర కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నాయి. ఆంధ్ర పేపర్ మిల్ లిమిటెడ్ వారు ఈరోజు అక్రమ లాకౌట్ విషయం మీకు తెలిసిందే. గత 3 సంవత్సరాలుగా ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం వాళ్ళకి ఇస్తున్న వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదు. దీని మీద అనేక సార్లు యాజమాన్యం కలిసినా వాళ్ళ మొండి వైఖరిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏ సంఘాలు లేకపోయినా వాళ్ళందరూ కలిసికట్టుగా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా మా వేతనాలు మాకు పెంచాలి అని వారి న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేశారు. ఆ సమ్మె చేసిన ఫలితంగా ఆ సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసీ ఒక జేఏసీ నాయకత్వం వెళ్ళి మీకు మేము అండగా ఉంటామని పరామర్శించినందుకు అక్రమంగా ఈ కేంద్ర కార్మిక సంఘ నాయకులందరూ కూడా సస్పెండ్ చేశారు. దీని మీద మన శనివారం నాడు కేంద్ర కార్మిక సంఘాలు వాసంఘాలతో లేబర్ ఆఫీసర్తో చర్చలు ఉన్నాయి. ఈ చర్చల నేపథ్యంలో కనీసం ప్రభుత్వ అనుమతి లేకుండా, కనీసం ప్రజాప్రతినిధులకు తెలియకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కడియం పేపర్ మిల్లు యాజమాన్యం నిరకంసంగా మొండిగా లాకౌట్ ప్రకటించింది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఈరోజు మేము ఉన్న అన్ని సంఘాలు ఖండిస్తున్నాం. తక్షణమే, ఎందుకంటే ఇప్పుడే టీకే రెడ్డి గారి నాయకత్వంలో, అరుణ్ గారి నాయకత్వంలో మేము ఇప్పుడు దుర్గేష్ గారితో, రూరల్ ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడాం. ఆయన రేపు వస్తున్నారు. 2 రోజుల కల్లా, 2 డేస్ కల్లా ఈ అక్రమ లాకౌట్ ఎత్తుకపోతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అఖిలపక్ష నాయకులు, కేంద్ర కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వస్తాం. ఆ కార్మికులకు అండగా ఉండి మా సత్తా ఏంటో చూపిస్తాం. దయచేసి గోరంట్ల బుచ్చి చౌదరి గారు చొరవ చూపి ఇమ్మీడియట్లుగా ఈ అక్రమ లాకౌట్ని ఎత్తివేయాలని కోరుతున్నాం. లేకుంటే కార్మిక ఉద్యమాన్ని మీరు చవిచూడాలని తెలియజేస్తున్నాం. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో 800 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఆ రోజుకి 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు వేతన పెంపుదలకి ఒక ఒప్పందం చేసుకున్నారు 3.5 సంవత్సరాలకి. 2023తో 3.5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. ఆ తర్వాత కాలంలో మా వేతనాలు సరిపోవడం లేదు, వేతనాలు పెంచండి అని యాజమాన్యాన్ని అడుగుతూ వచ్చారు. గత ఏడాది కాలంగా యాజమాన్యము కాంట్రాక్ట్ వర్కర్లని పర్మనెంట్ వర్కర్లతో పాటు మీరు వద్దు, మీరు విడిగా మా దగ్గరికి రండి, మేము మీకు జీతాలు పెంచుతామని చెప్పి వాళ్ళని విడిగా పిలిపించుకుని 8 సార్లు మీటింగ్లను పిలిచింది. 8 సార్లు కాలక్షేపం కబుర్లు చెప్పింది. చిట్టజొరగా మొన్న ఏప్రిల్లో మేము పర్మనెంట్ వర్కర్లు అయిపోయిన తర్వాత చూస్తాము, ఈలోపు మీరు ఆగలేకపోతే, మీకు జీతాలు సరిపోకపోతే ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోండి, గట్టిగా అడిగితే మీ సంగతి తేలుస్తామని చెప్పి యాజమాన్యం బెదిరించింది. యాజమాన్యం బెదిరించిన కారణంగా కార్మిక వర్గం గత్యంతరం లేక 27వ తారీఖున వాళ్ళకి యూనియన్లు లేవు, హక్కులు తెలియవు, వాళ్ళంతటా వాళ్ళుగా విధులకు రాకుండా ఆగిపోయారనేటువంటి వాళ్ళ దగ్గరికి యూనియన్ నాయకులు మీ డిమాండ్లు ఏంటని అడగడానికి వెళ్ళినందుకు 11 మందిని అక్రమంగా ఛార్జ్ షీట్లు ఇచ్చి సస్పెండ్ చేసింది దుర్మార్గమైన యాజమాన్యం. రెండో పక్కన ఇవాళ కార్మిక శాఖ దగ్గర చర్చలు జరిగితే, కార్మిక శాఖ దగ్గర చర్చలకి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాల నాయకుల్ని, చట్టాలు తెచ్చిన వాళ్ళని రానివ్వకుండా యాజమాన్యం అడ్డుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని అతి దుర్మార్గంగా బెదిరించే పద్ధతులకు పాల్పడుతూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాల తరఫున ఈ అక్రమ లాకౌట్ని బేషరతుగా ఎత్తేయాలా, కార్మిక నాయకులపైన పెట్టిన అక్రమ సస్పెన్షన్ మొత్తాన్ని రద్దు చేయాలా,
ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు వేతన పెంపుదల ఒప్పందాన్ని తక్షణమే చేయాలా, ఈ డిమాండ్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాజమాన్యం స్పందించకపోతే 24 గంటల తర్వాత ఇదే మొండి వైఖరి అవలంబిస్తే జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఇవాళ మొత్తం కార్మిక వర్గాన్ని సమీకరించి ఆంధ్ర పేపర్ మిల్ లిమిటెడ్ యాజమాన్యం వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటాన్ని తీసుకొస్తామని చెప్పని ఇవాళ పేపర్ మిల్ యాజమాన్యానికి హెచ్చరిక స్పష్టంగా చేస్తూ ఉన్నాం. జిల్లా అధికారులు, జిల్లా మంత్రి గారు, మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మీరు చర్చలు జరపండి, పరిష్కారం చేయండి అని చెప్పి కూడా మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్ర పేపర్స్ కోస్టల్ పేపర్ మిల్ యొక్క యూనిట్ని లాకౌట్ చేసామని చెప్పి మేనేజ్మెంట్ ప్రకటించడం అనేది చాలా దారుణమైన విషయం. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వారికి ఇచ్చే జీతాలు సరిపోవట్లేదని అవి పెంచమని అగ్రిమెంట్ చేయమని కోరుతుంటే 5 రోజులు వాళ్ళంతా కూడా నిరాహార దీక్ష కూర్చుంటే మేనేజ్మెంట్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఏమీ లేకుండా మరి అక్కడ మిల్లు లాకౌట్ చేస్తున్నామని చెప్పి మేడే అందరూ కూడా ఎంతో సంతోషంగా మేడే జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇక్కడ కడియం పేపర్ మిల్లో ఈ మేడే రోజున లాకౌట్ చేయడం అనేది చాలా దారుణం, హాస్యాస్పదం. అయ్యా ముఖేష్ జైన్ గారు, నువ్వు వచ్చిన తర్వాత చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ పద్ధతి ఏం బాగోలేదు. ఈ రాజమండ్రిలో పేపర్ మిల్లు 1956లో పెట్టారు. అప్పుడు కేవలం 10 టన్నుల పేపర్ మిల్లు, ఈవేళ 600 టన్నుల పేపర్ మిల్లుగా వచ్చిందంటే అది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, శ్రామికులు, ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందించబట్టే ఇవాళ 600 టన్నుల పేపర్ మిల్లుగా ఎదిగింది. నీకు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు లాభం అవుతున్నాయి. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? నువ్వు పేరుకి సిఎస్ఆర్ ఫండ్స్ అంటావు, ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి ఆర్ఈడికి లంచాల కింద ఇచ్చేసి నువ్వు రాజమండ్రి సిటీ డెవలప్మెంట్కి ఏమాత్రం కూడా సహకరించట్లేదు. అయినా నీ మీద అనేకమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక లేడీకి అన్యాయం చేసావని నీ మీద అటెంప్ట్ రేప్ కేసు బొమ్మూరులో రికార్డ్ అయి ఉంది. అంతేకాకుండా నువ్వు ఎంతెంత లంచాలో ఎవడెవడి దగ్గర తీసుకున్నావు. నీ పుట్టినరోజుకి 22 తులాల బంగారం ఉన్నటువంటి చైన్ నీ మెళ్ళ పట్టుకొచ్చి వేశారు. ఎందుకు వేశారు? అది ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. లోతుకి వెళ్తే మాత్రం నువ్వు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అడుగు పెట్టే అవకాశం ఉండదు. గతంలో సంఘటనలు జరిగినా ఒకసారి ఆలోచించు. రాజమండ్రి గోదావరి నీళ్లు తాగిన ప్రజలందరూ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటారు. తిరగబడితే వాళ్ళలోంచి అపరిచితుడు వస్తాడు. అపరిచితుడు వచ్చాడంటే మాత్రం ఎవడో ఎక్కడ కూడా కనపడడం, మళ్ళీ దరిదాపుల్లో కూడా వచ్చే పరిస్థితి ఉండదు. నువ్వు తక్షణం మిల్లుని లాకౌట్ ఎత్తేసి తిరగడానికి ప్రయత్నించు. ఇక్కడ లోకల్గా అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారు, అలాగే మన మంత్రి కందుల దుర్గేష్ గారు ఇద్దరితో కూడా మాట్లాడటం జరిగింది. రేపు ఈవినింగ్ వాళ్ళిద్దరూ కూడా మరి అందరినీ పిలిచి మేనేజ్మెంట్ని, యూనియన్స్ని, అలాగే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ లీడర్స్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాం. కలెక్టర్ కూడా పిలుస్తామని చెప్పారు. సమస్యని సవ్యంగా పరిష్కరించుకో, లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఎవడైతే మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నాడో ముఖేష్ జైన్ వారికి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు.